డాకు మహారాజ్ ఇప్పుడే సినిమా చూశాను. సినిమా అయితే నాకు పిచ్చగా నచ్చింది. ఒక్క మైనస్ పాయింట్ లేదు అని నేను చెప్పలేను. కానీ సినిమా అయితే చాలా బాగుంది. లిటరల్లీ బాలకృష్ణని ఎలా వాడుకోవాలో ఒక ఒక డైరెక్టర్‌కి తెలుసు అని అనుకుంటే అది బాబీ. పర్ఫెక్ట్‌గా వాడుకున్నారు. బాలయ్య బాబుని ఎలా చూడాలనుకుంటున్నారో, ఏ విధంగా చూడాలనుకుంటున్నారో అంత పర్ఫెక్ట్‌గా చూపించారు సినిమాలోని. సినిమా అయితే చాలా బాగుంది. స్టోరీ అయితే రివీల్ చేయను. కానీ చిన్న ప్లాట్ అయితే చెప్తాను. ఒక ఊరిలోని వాటర్ కోసం చేసే పోరాటమే ఈ డాకు మహారాజ్. ఇదైతే నేను చెప్పగలను. ఇంతకు మించి నేను ఇంకా ఏది కూడా రివీల్ చేయను. ఇంకా బాలకృష్ణకి ఇచ్చిన ఎలివేషన్స్ అయితే ఇంకో లెవెల్ ఉంటుంది. ఆ బీజీఎం కానీ లేదంటే తను ఇచ్చిన ఎలివేషన్స్ కానీ చాలా అంటే చాలా బాగున్నాయి. జైలర్‌ని చూసి ఇన్స్పైర్ అయ్యారేమో కానీ డైరెక్టర్ బాబీ అందుకేనేమో అంత ఖచ్చితంగా ఎలివేషన్స్ పడాలి అని అనుకున్నట్టే చేశారు. ఇంకా బాబీ తన డైరెక్షన్‌లోని చెప్పాలనుకున్నది తను క్లియర్ కట్‌గా ఏం చెప్పాలనుకున్నాడో అలాగే చెప్పాడు. ఎక్కడ కూడా ఏదో ఆహ్, కథని ఏదో మార్చేయాలని చెప్పి మార్చలేదు. కథ అయితే బానే ఉంది. ఫస్ట్ హాఫ్ బాగుంది. సెకండ్ హాఫ్ కూడా బాగుంది. సెకండ్ హాఫ్ కొంచెం కథ ఎమోషనల్‌గా కొంచెం వెళ్తుంది. అది కూడా వర్కౌట్ అయింది. అలాగే తమన్ ద పిల్లర్ ఆఫ్ ద మూవీ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆడెవడో ఒకసారి ఎవరో ఒక ట్వీట్ పెట్టారు. ఏంటంటే సూపర్ స్టార్‌కి బక్కోడున్నాడైతే బాలయ్య బాబుకి బండోడున్నాడు. అది మాత్రం నిజంగా కరెక్ట్‌గా అయింది. ప్రతిసారి బాలకృష్ణ సినిమాలకు మాత్రమే తమన్ ఇంత గట్టి బీజీఎం ఇస్తున్నారు. స్పీకర్‌లో దద్దరిల్లిపోయేలా ఇస్తున్నారు. తమన్ ఇచ్చిన బీజీఎం అయితే నా మైండ్‌లో నుంచి ఇంకా బయటికి పోవట్లేదు. అంత బాగుంది. బీజీఎం మాత్రం వర్కౌట్. ఆ బీజీఎం కోసమైనా మళ్ళీ నేను సెకండ్ సారి సినిమా చూడడానికి వెళ్తున్నాను. అంత బాగుంది సినిమా. లిటరల్‌గా చెప్పాలంటే ఈ సినిమాకి డైరెక్టర్ అలాగే తమన్ ఇద్దరు ప్రాణం పెట్టేశారని చెప్పాలి. సినిమా అయితే నాకు నచ్చింది. ఈ సంక్రాంతికి మనం టికెట్ కొనుక్కొని ఈ సినిమాకి వెళ్తే వర్త్. మన టికెట్‌కి న్యాయం చేస్తాం. అంత బాగుంది. సినిమా బాగుంది. స్టోరీ బాగుంది. అలాగే ఎలివేషన్స్ బాగున్నాయి. అలాగే ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. ఎస్పెషల్లీ బీజీఎం అస్సల నో డౌట్ ఆ బీజీఎం కోసమైనా వెళ్ళి సినిమాకి వెళ్తాను. అంత బాగుంది. ఈ మూవీకి నేను 5కి 5 రేటింగ్ ఇస్తున్నాను. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ మూవీ టాక్ వి తెలుగు ఛానల్.